నమస్తే పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోలోకి వస్తే ఈ రోజు మనం మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నాం. మా వైపు అయితే మేము మామిడికాయ పచ్చడి అంటాం. కొంతమంది ఆవకాయ అంటారు, ఇంకొంతమంది ఊరగాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందు మామిడికాయ పచ్చడి రేపు పడుతున్నామంటే ఈ రోజే మామిడికాయలు తెచ్చుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే మేము కారం బయట కొనము, ఇంట్లోనే చేసుకుంటాము. ఇలా ఎండుమిరపకాయలు తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకొని కారం ఆడించుకుంటాము. మేము ఇక్కడ 35 కాయలతో పచ్చడి పట్టబోతున్నామండి. ఆ 35 కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఎడ్జెస్ లైట్ గా కట్ చేసి వాటర్ లో వేసుకొని ఉంచుకోవాలి. ఓవర్ నైట్ ఇట్లాగే ఉంచుకోవాలి మామిడికాయల్ని. నెక్స్ట్ డే మార్నింగ్ మామిడికాయలు అన్నిటిని ఇట్లా పొడి క్లాత్ తో శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయలను సెలెక్ట్ చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ అండి. నీరు పెట్టని మామిడి చెట్టు మామిడికాయలు ఉంటాయి కదా, అవైతే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందంట పచ్చడి. మా తాతయ్య చెప్పారు. మా తోటలో ఉన్న మామిడి చెట్లకైతే ఫుల్గా వాటర్ పెట్టేశారు. సో అవి వద్దని చెప్పి మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటలో మామిడికాయలను తీసుకొచ్చారు. మామిడికాయలన్నీ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మెంతుల్ని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలకు కూడా ఆయిల్ పూసి రెబ్బలన్నీ ఒలిచేసి ఎండలో పెట్టుకోవాలి. మెంతులు మాత్రమే లైట్ గా రోస్ట్ చేయాలండి, ఆవాలను రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ క్వాంటిటీ మొత్తం నేను పచ్చడి చేసేటప్పుడు క్లియర్ గా మెన్షన్ చేస్తానండి. సో అక్కడ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మామిడికాయ పచ్చడి పట్టడం మాత్రం మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగే కదా. లాస్ట్ ఇయర్ వరకు మేము ఇంట్లోనే మామిడికాయ ముక్కలు కొట్టుకునే వాళ్ళం అండి. మా మామయ్య గానీ లేదంటే మా తాతగారు గానీ కొట్టేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఒక అబ్బాయిని పిలిపించాము మామిడికాయ ముక్కలు కొట్టడానికి. వాళ్ళకి ఫుల్ ప్రాక్టీస్ ఉంటుందో ఏమో. దగ్గర 110 మామిడికాయల్ని ఒక హాఫ్ అన్ అవర్ లో సింపుల్ గా కట్ చేసేసారు. ప్రతి ముక్కని తీసుకొని దానిలో ఉన్న జీడి తీసేసి పైన ఒక సన్నని రేకులా ఉంటది, అది ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసి ఇలా ముక్కల్ని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. రేకు ఏ ఒక్క మామిడికాయకున్నా ఆ మామిడికాయ పచ్చడి స్పాయిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మామిడికాయ ముక్కలన్నిటిని శుభ్రం చేసుకున్న తర్వాత కొంతసేపు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి. ఆరేలోపు మనం వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా నీట్ గా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు కూడా చల్లారిపోయి ఉంటాయి ఈ టైంకి. సో మెంతులు ఆవాలను కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. ఇక్కడ మెంతులు ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ ఆవాలు తీసుకోవాలి. సపోజ్ మెంతులు 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి, ఆవాలు 1/2 కిలో తీసుకోవాలన్నమాట. ఇంకా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి, కొలతలు కరెక్ట్ గా చెప్తాను. మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు కూడా. మేమైతే మామిడికాయ పచ్చడిని ఇలా మానిక కొలతలతోనే చేసుకుంటాము. ఒక మానిక అంటే 2.5 కేజీలు లెక్క. మేము 35 కాయలతో చేసుకుంటున్నాం కదా, ఆ 35 కాయల్ని ముక్కలు కొట్టాక 4 మానికలు వచ్చాయి. ఆ 4 మానికలు అంటే 10 కేజీలకి సమానం అనమాట. దీనిలో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే లాస్ట్లో మానికలకి సపరేట్గా కేజీలకు సపరేట్గా ఇంగ్రీడియంట్స్ని కంప్లీట్గా లిస్ట్ చేసి పెడతాను విత్ మెజర్మెంట్స్. మీరు ఆ లిస్ట్ని ఫాలో అయ్యి కూడా పచ్చడిని హ్యాపీగా చేసుకోవచ్చు. ముందు ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దానిలో 2 మానికలు మామిడికాయ ముక్కలను అయితే వేసుకున్నాము. 2 మానికలు అంటే 5 కేజీల మామిడికాయ ముక్కలను అయితే దీనిలో వేసుకున్నాము. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో 2 స్పూన్లు పసుపు, అలాగే 1/2 కేజీ నూనె పోసి ముక్కలకి పసుపు నూనె శుభ్రంగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె అంటే వేరుశనగ నూనె మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి కొలతలు 2 మానికల మామిడికాయ ముక్కలండి, అంటే 5 కేజీల మామిడికాయ ముక్కలకు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని దానిలో 800 గ్రాముల కారం, ఆవాలు 300 గ్రాములు, అలాగే మెంతులు 150 గ్రాములతో చేసిన ఆవపిండి మెంతిపిండి, కల్లుప్పు 600 గ్రాములు, వెల్లుల్లిపాయలు 1/2 కిలో, ఇవన్నీ వేసుకొని ఈ పొడులన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగానే నూనెలో నానబెట్టాం కదా ముక్కలు, దానిలో వేసి శుభ్రంగా ప్రతి ముక్కకి ఈ కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం ఆయిల్ కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ మేము కల్లుప్పు వాడుతున్నాము. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందని. ఒకవేళ మీరు కనుక సాల్ట్ వాడితే ఒక మానికి 1 కేజీ ఆయిల్ చొప్పున ఇక్కడే పోసుకొని జాడీలో పెట్టుకోవచ్చు. లేదు మీరు కూడా కల్లుప్పే వాడాలనుకుంటే 1 మానికి 1/2 కిలో చొప్పున ఆయిల్ వేసుకొని పచ్చడి కలుపుకోవాలి. 3వ రోజు ఖచ్చితంగా పచ్చడిని కలపాలి. ఆ రోజు ఉప్పు సరిచూసుకొని మిగిలిన ఆయిల్ కూడా పచ్చడిలో వేసి కలిపేయాలి. ఇక్కడ మా దగ్గర జాడీ ఉంది కాబట్టి జాడీలో మేము స్టోర్ చేసుకుంటున్నామండి. ఒకవేళ మీ దగ్గర జాడీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు డబ్బాల్లో కానీ ఎయిర్ టైట్గా ఉండే వాటిలో స్టోర్ చేసుకోవచ్చు.
స్టీల్ మాత్రం ప్రిఫర్ చేయొద్దండి, స్టీల్ పాడైపోతుంది త్వరగా పచ్చడి వేస్తే. పచ్చడిని జాడీలో పెట్టుకునే ముందు జాడీలో మనం ముందుగా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని తర్వాత మనం పట్టిన పచ్చడిని మొత్తం జాడీలో వేసుకోవాలి. జాడీలో పచ్చడి మొత్తం ఫిల్ చేసిన తర్వాత కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా పైన వేసుకోవాలి. ఇదంతా ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఏది చేసినా చేయకపోయినా లాస్ట్లో పచ్చడి కలిపిన గిన్నెలో ఇలా అన్నం వేసుకొని తలకు ముద్ద తింటే ఆ ఫీలింగే వేరు కదా. పచ్చడి పట్టిన 3వ రోజున పచ్చడిని మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు సరిచూసుకొని కల్లులు మొత్తం కరిగిపోయాక మానికకి 1 kg చప్పున ఆయిల్ వేసి శుభ్రంగా పచ్చడిని కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు జాగ్రత్త అండి, మీరు కలిపే స్టిక్ కానీ గరిటె కానీ మీ చేతులు కానీ ఏది తడి ఉండకూడదు. ఇప్పుడు నేను మానికకి కేజీలకి లెక్కలు విడివిడిగా చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే please do subscribe to Kashvin and Mom Diaries. Also don't forget to like, share and comment.